గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము లాంగ్ టర్మ్కు స్టాక్ ఎలా సెలెక్ట్ చేద్దామో చూద్దాము. చాలామందికి లాంగ్ టర్మ్కు స్టాక్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న విషయం తెలియట్లేదు. సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ స్టాక్ నేమ్ వచ్చేసి జైడూస్ లైఫ్ సైన్సెస్. ఈ స్టాక్ 2023-24 సంవత్సరంలో చాలా బాగా పెరిగింది. సో అది ఎందుకు పెరిగింది, ఎక్కడ మనం ఎంటర్ అయ్యి ఉండొచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. దీనికోసం నేను ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో మీకు చార్ట్ను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది ట్రేడింగ్ వ్యూ టెర్మినల్. ఇక్కడ మనము జైడూస్ లైఫ్ సైన్సెస్ అనే స్టాక్ను చూడొచ్చు. ఈ స్టాక్ను మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈజీ పర్పస్ కోసం నేను ముందుగానే ఇక్కడ చార్ట్లో ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు నోట్ చేసి ఉంచాను. అనాలసిస్ చేసి ఆల్రెడీ నోట్ చేసి ఉంచాను. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆగస్టు 2022 అండ్ సెప్టెంబర్ 2022లో పెద్ద క్యాండిల్స్తో అక్యుములేషన్ జరిగింది. స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. బ్లూ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయింది. అంటే 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ కన్నా క్రాస్ అయింది. అంటే స్టాక్ స్టేజ్ 2లోకి ఎంటర్ అయ్యింది. ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 గురించి నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు అయితే ఈ స్టాక్ స్టేజ్ 2లో ఎంటర్ అయ్యింది. సో ఇక్కడ నేను ఫండమెంటల్ అనాలసిస్ కూడా చెప్తున్నాను. ఇక్కడ స్టాక్ వచ్చేసి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాము. సో ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 2022లో 64% ఎర్నింగ్స్ వచ్చాయి. అంటే ప్రీవియస్ క్వార్టర్ -12 ఉన్నది, ఇప్పుడు +64 వచ్చింది సెప్టెంబర్. అంటే 80% ప్లస్ ఎర్నింగ్స్ వచ్చాయి. సో స్టాక్ కూడా టెక్నికల్గా రెడీ అయ్యి స్టేజ్ 2లోకి ఎంటర్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. జనవరి 10వ తేదీ ఆ ప్రాంతంలో డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేల్స్ కూడా 19% పెరిగాయి. స్టాక్ ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంటర్ అయితే మనము స్లోగా ఇప్పుడు ఎక్కడే కానీ చూడండి, మీరు ఎక్కడే కానీ ఇది 10 వీక్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వకుండా స్మూత్గా పైకి వెళ్తూ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, 10 వీక్ యావరేజ్ కింద ఎక్కడైనా వాల్యూమ్స్తో క్లోజ్ అయిందా లేదా అనే విషయం చూడండి. సో ఇక్కడ ఒకసారి 10 వీక్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది, బట్ వాల్యూమ్స్ లేవు. ఇక్కడ సెకండ్ టైం 10 వీక్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది, ఇక్కడ కూడా వాల్యూమ్స్ లేవు. సో ఇలా మీరు ఒకసారి ఎంటర్ అయితే 10 వీక్ మూవింగ్ యావరేజ్ అలా ట్రయల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 21 మేలో హై వాల్యూమ్స్తో ఈ రిజెక్షన్స్ ఇచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఫాలో త్రూ సెల్లింగ్ అయింది. ఈ క్వార్టర్ ఏంటో చూద్దాం మనం. ఈ క్వార్టర్ మార్చ్ 2024 మీరు చూస్తే 299% రిటర్న్స్ వచ్చింది. అంటే ఇది ఎప్పుడూ లేనంత హై రిటర్న్స్ వచ్చింది. అప్పుడు పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇంకా ఫర్దర్ ఇంతకన్నా ఎక్కువ సేల్స్ ఎర్నింగ్స్ రావనే ఉద్దేశంతో స్టాక్ను అమ్మడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇఫ్ యూ కంటిన్యూ చేస్తే ఇక్కడ రెండోసారి హై వాల్యూమ్స్తో సెల్ సిగ్నల్ వచ్చింది. ఫైనల్గా ఇది ఇక్కడ అక్టోబర్లో స్టేజ్ 4లోకి ఎంటర్ అయింది. 10 వీక్ మూవింగ్ యావరేజ్ 30 వీక్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందికి వచ్చేసింది. బ్లూ లైన్ అనేది రెడ్ లైన్ కన్నా కిందికి వచ్చింది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సెల్ చేయాల్సిందే. ఇక ఫర్దర్ ఉంటే కనుక యూ విల్ గెట్ మోర్ లాసెస్. ఓకే, థ్యాంక్ యూ.